Hello students, it is also most important concept median. Ungrouped data కు ఒకసారి చెప్పి తర్వాత గ్రూప్డ్ డేటాలోకి వెళ్దాం. లెట్ us see. అన్గ్రూప్డ్ డేటా అంటే x1, x2, x3, x4 ఇట్లా xn నెంబర్స్ ఉన్నాయి. అవి హెచ్చు తగ్గులు ఉంటాయి. ఏది పెద్దది ఏది చిన్నదని తెలియదు. అందుకని ఎగ్జాంపుల్గా ఒక టెస్ట్ కండక్ట్ చేశారు. కండక్టెడ్ టెస్ట్ for 25 marks, 14, 16, 20, 21, 15, 22 and 25 అనుకుంది. 7 మెంబర్స్ మాత్రమే ఇక్కడ తీసుకున్నాం. అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ అతి లీస్ట్ ఏది 14, తర్వాత 15, నెక్స్ట్ 16, 20, 21, 22 and 25. If n is odd, అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఆడ్, ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే ఇవి టోటల్ 7 ఉన్నాయి అంటే ఆడ్ నెంబర్ అని. ఆడ్ అయితే n+1/2 వాల్యూ ఈజ్ మీడియన్. n+1/2 వాల్యూ అంటే ఏంటి? 7 ఉన్నాయి. 7 + 1/2 ఈజ్ ఈక్వల్ టు 8/2 ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ వాల్యూ ఆఫ్ ఆఫ్టర్ అసెండింగ్ ఆర్డర్. So which is fourth value? 1, 2, 3, 4. This is fourth value. So median is equal to of this data is 20. Median of this data is 20. అంటే n ఆడ్ అయినప్పుడు n+1/2 వాల్యూని తీసుకోవాలి. ఇప్పుడు ఆఫ్టర్ అరేంజింగ్ అసెండింగ్ ఆర్డర్. Ascending or descending, but usually we can take ascending order. ఓకే, రైట్. అట్లా కాకుండా ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా ఉందనుకుందాం ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 13 ఎక్స్ట్రా ఉంది. అప్పుడు ఏమైంది? ఇక్కడికి 13 వచ్చింది. ఇప్పుడు ఎన్ని అయినవి? 7 బదులు 8 అయినాయి. 7 బదులు 8 అయినాయి. ఇప్పుడు ఏమిటి మరి పరిస్థితి? మీడియన్ ఏమిటంటే ఇఫ్ n ఈజ్ ఈవెన్, n/2 value and n/2 plus 1th value of average. యావరేజ్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం. వరుసగా చూసినప్పుడు 8/2 ఎంత అవుతుంది? ఫోర్త్ వాల్యూ. అంటే ఆల్రెడీ ఇదే ఫోర్త్ వాల్యూ. అంటే 8/2 + 1 అంటే 8/2 + 1 అంటే 4 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్త్ వాల్యూ. అంటే ఇది ఈ రెండిటి వాల్యూ యొక్క యావరేజ్. అంటే 20 + 20 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 20 + 21/2 అనమాట. 41/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 20.5. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 20.5. సో ఈ విధంగా n ఆడ్ అయితే ఒకలాగా, n ఈవెన్ అయితే ఒకలాగా మనము అన్గ్రూప్డ్ డేటాకి మనము కనుగోవాలి. సో మీకు అర్థమైంది అనుకుంటా ఇది కాన్సెప్ట్. ఇప్పుడు గ్రూప్డ్ డేటా విషయం గురించి మాట్లాడదాం. ఎగ్జామినేషన్లో
గ్రూప్ డేటాకి రైట్ ఫార్ములా ఫర్ మీడియన్ అండ్ డిస్క్రైబ్ ద టర్మ్స్ ఇన్ ఇట్. అందులో ఉన్న టర్మ్స్ని వివరించండి అని చెప్తారు. దాన్ని ఎట్లా అంటే మీడియన్ చూడండి, గ్రూప్ డేటా మీడియన్ L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. ఇందులో ఉన్న ప్రతి టర్మ్ని మనం వివరించాలి. L ఈజ్ ఈక్వల్ టు లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. లోవర్ లిమిట్ అంటారు, లోవర్ బౌండరీ అంటారు, ఏదైనా సరే ఇబ్బంది లేదు. L ఈజ్ లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఏదైతే నువ్వు తీసుకున్నావో దానికి బౌండరీస్లో ఎడం వైపు ఉన్నది. N ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, దట్ ఈజ్ ద టోటల్ ఫ్రీక్వెన్సీ, ఏదైనా ఒకటే ఎలా అయినా చెప్పొచ్చు. CF ఈజ్ ఈక్వల్ టు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రెసైడింగ్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఏదైతే మీరు అనుకున్నారో దానికి ముందున్నటువంటి పైన ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇమ్మీడియట్ ఫ్రీక్వెన్సీని తీసుకోవాలి. F ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఫ్రీక్వెన్సీలో ఏదైతే మీడియన్ క్లాస్ మీరు చూసుకున్నారో దానికి ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీని F. H ఈజ్ క్లాస్ సైజ్. ఇది ఈ విధంగా డిస్క్రైబ్ చేయాలి, వివరించాలి. ఈ వివరించినందుకు 4 మార్క్స్ మనకి అవార్డ్ చేస్తారు. దిస్ ఈజ్ 4 మార్క్స్ క్వశ్చన్, ఇది 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో కంపల్సరీ ఈజీ, ప్లస్ ఇక్కడ వేయాలి, ఇక్కడ ఇంటూ వేయాలి, ఇక్కడ మైనస్ ఉంది, ఇవన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోకపోతే మార్కులు పోతాయి. అంచేత అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ 1కి 4 సార్లు చేసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. కంపల్సరీగా మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ, గ్రూప్ డేటాకి ఫార్ములా రాయమని, దాంట్లో ఉన్నటువంటి లెటర్స్ని ఏవైతే ఉన్నాయో టర్మ్స్ని డిస్క్రైబ్ చేయండి, వివరించండి అని చెప్తారు. కాబట్టి 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3 ఫార్ములాస్ అంటే ఇక్కడ ఏఎంలో స్టెప్ డీవియేషన్ ఉంటుంది, డైరెక్ట్ మెథడ్ ఉంటుంది, మీన్ డీవియేషన్ ఉంటుంది. కాబట్టి అవన్నీ 3 కూడా చూసుకోవాలి. ఇక్కడ మీడియన్ మోడ్ కూడా చూడాలి. మొత్తం 5 ఫార్ములా చూసుకుంటేనే కానీ మనము ఈ 4 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం. కంపల్సరీ క్వశ్చన్ ఇది, మర్చిపోవద్దు. కైండ్లీ డూ ఇట్. ప్రతిసారి చెప్తున్నాను, ఇది మీకు నచ్చుంటుంది. ఎక్కువ విద్యార్థులకి తెలియపరచండి, సబ్స్క్రైబ్ చేయండి. కైండ్లీ సబ్స్క్రైబ్.